మంచికి మారు పేరేలే మన హీరో అభిరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిరా 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 అభిరా. ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు. భూతమై వచ్చి భువిలో తిరిగేటి వాడే వీడు అభిరా 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 అభిరా. कसम हसम भैरवा भट, कसम हसम भैरवा भट, जटक मटक भैरवा हट. నా ఊహ కరెక్ట్. ఈరోజు ఆ నాగరాజుగాడు నా దగ్గరికి వస్తాడు. వాడికి నేను మంత్రించిన ఒక తాయిత్తుని ఇస్తాను. దాని ద్వారా ఈ 10 ఏళ్ల పిల్లాడు నాకు కావలసిన పిల్లాడు అవును కాదో తెలుస్తుంది. ఈరోజు అమావాస్య. భైరవుడికి తొలిపొద్దు పూజ చేయాలి. ఉడతడు చెప్పినవన్నీ సిద్ధం చేసి ఉంటాడు. సూర్యుడు వేడెక్కక ముందే ఈ పూజ చేసి ఆ తాయిత్తుని తయారు చేయాలి. అప్పుడే ఆ తాయిత్తుకు శక్తి వస్తుంది. ఇప్పటికే ఆలస్యమైంది. అసలే ఆ బుడతడు చెప్పింది ఏది సరిగ్గా చేశావు? నేను చెప్పినవన్నీ సరిగ్గా చేశాడో లేదో? झटक मटक भैरवा, कसम हसम भैरवा. ఇప్పుడు గురువు గారు వస్తే నా పరిస్థితి ఏంటా? బుడతా, ఓరి నా చిట్టి బుడతా. అమ్మో, గురువుగారు పూజకి వెళ్తున్నారు. వెంటనే విషయం చెప్పాలి. భైరవా, నీ కోరిక తీర్చే ప్రయత్నంలో ఈ తొలిపొద్దు పూజని అందుకొని నాకు ఆ మంత్రశక్తి కలిగిన ఒక తాయిత్తుని ప్రసాదించు. ఎరా బుడతా, నీ ముఖంలో ఏదో బాధ కనిపిస్తుంది. ఏమైందిరా? గురువా, నన్ను క్షమించా. తొలిపొద్దు పూజకి కావాల్సిన సామాగ్రిని. మరేం పర్వాలేదు బుడతా. నువ్వు ఇలాంటి పనేదో చేస్తావని నా జాగ్రత్తలో నేనున్నా. బుడతా, నా కోసం ఆ నాగరాజు గారు వస్తాడు. వాడిని అక్కడే ఉండమను. అలాగే గురువా. కటక్ మటక్ కహా. పొట్టోడా, మీ గురువు గారు ఉన్నారా?
లేదు బుడగడా. పొడుగుడా? అదేం పిలుపు? పుట్టాడా ఏంటి పొట్టాడా? నా పేరు బుడతా. ఏం పేరు? ఉడుతోనా? బుడత కాదే, బుడతా. ఏదో ఒకటి, మొత్తం మీద తా ఉంది కదా. అది సరే గాని మీ గురువు గారు ఉన్నారా? ఇంతకీ నీ పేరేంటి? నాగరాజు. మోగరాజా? నాగరాజు కాదురా, నాగరాజు. ఏదో ఒకటి, మొత్తం మీద రాజా కదా. పొట్టివాడివైనా గట్టివాడివే. ఇంతకీ మీ గురువు గారు ఉన్నారా? అదిగో మళ్ళీ పొట్టాడు అంటావా? తప్పైపోయింది బుడత గారు. మీ గురువు గారు ఉన్నారా లేదా దయచేసి చెప్పండి. అలారా దారికే ఉన్నారు, కానీ పూజలో ఉన్నారు. విషయం ఏంటో నాతో చెప్తే నేను వెళ్ళి గురువుగారితో చెప్తాను. మీరెళ్ళి గురువు గారితో నా పేరు చెప్పండి చాలు. వెంటనే గురువు గారికి అర్థమైపోతుంది. ఇంతకీ నీ పేరు? నాగరాజు. ఓ, ఆ తలతెక్కేద్దాం నువ్వే నేటే. ఏంటి కోపం వచ్చిందా? అబేబేబే, లేదు లేదు, నేను తల తెక్క వెదవనని మీకు ఎవరు చెప్పారు? మా గురువు గారు. ఏ వెళ్ళి అడుగుతారా? అంత ధైర్యం నాకుందా? నేను వెళ్ళి ఇలా అడిగానా లేదు, అలా వెంటనే మంత్రదండంతో నన్ను బూడిద చేస్తాడు. ఎక్కడే ఉండు. పూజ అయిపోయిన వెంటనే గురువు గారు నన్ను పిలుస్తారు. అప్పటి నా గురించి చెప్తానులే. ఏమని చెప్తారు? మీరు చెప్పిన తలతెక్కేది వచ్చినాడని. భం భం భైరవ కం కహ కం కం కహ తం తహ యం యహ తం తం తహ యం యహ. మహామంత్ర శక్తివంతులు అఘోరా మాంత్రికుడు, నా నమస్కారాలు. నీకు నా ఆశీస్సులు ఎప్పటికే ఉంటాయి నాగరాజు. అంతా తమరి దయ. నాకు తెలుసు నాగరాజు, నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి ఈ రోజు వస్తావని. ఇదిగో ఈ తాయెత్తుని తీసుకెళ్ళి ఆ బాలుడి కుడిచేయి మోచేతికి పై భాగంలో కట్టు. అప్పటి నుండి పనిచేయడం మొదలు పెడుతుంది ఈ తాయెత్తు. అలాగే గురువా. నీకు శుభం కలుగుగాక. ఒరే ఆదిత్య, ఈ తాయెత్తుతో నీ పని ఫట్. ఆ తరువాత చెల్లెమ్మతో ఆస్తినంతా రాయించుకొని నాగరాజు, తక్షణమే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోరా. గుర్తు పెట్టుకో, ఈ తాయెత్తు ఎక్కడా పడిపోవద్దు. ఒకవేళ పడిపోతే కాలభైరవుడికి కోపం వస్తుందిరా. రంగయ్య, చెప్పండి బాబు గారు. ఆదిత్య ఇంకా రెడీ కాలేదా? ఇంకా రెడీ కానట్టున్నాడు బాబు. సరే, నేను వెళ్ళి రెడీ చేస్తాను. నువ్వు నీ పని చూసుకో. ఎక్కడికండి అంత హడావుడిగా వెళ్తున్నారు? ఇంకా ఆదిత్య రెడీ కాలేదు శాంత. సరే, వెళ్ళి తీసుకొస్తారా? అవును శాంత. ఏమే, ఎప్పుడు ఏదో ఒకటి తినందే నువ్వు ఉండలేవా? ఉండలేనత్తయ్య, నాకెప్పుడు ఆకలి అవుతూ ఉంటుంది. అందుకే ఏది పడితే అది తింటూ ఉంటాను. చాలు చాలు మావయ్య, ఇంక నేను నవ్వలేను. నువ్వు ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండాలిరా. ఉంటాను మావయ్య. మీరందరూ నన్నింత ప్రేమగా చూసుకుంటుంటే నేనెప్పుడు నవ్వుతూనే ఉంటాను. కానీ నేనంటే అత్తయ్యకి ఇష్టం లేనట్టుగా ఉంది. ఎప్పుడు నాతో ప్రేమగా మాట్లాడదు. హ్యాపీ బర్త్డే ఆదిత్య. థ్యాంక్స్ అత్తయ్య. రంగయ్య, రంగయ్య, ఆయ్ పాయసం. ముందు నాకు. ఆగవే, ఆగు. ఈరోజు వాడి పుట్టినరోజు. ముందుగా వాడికి తినిపించిన తర్వాత నువ్వు తిందువు గాని. నాకు పాయసం తినిపించు. నువ్వు ఆగవే. ఆదిత్య, ఎప్పటికీ నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి. శాంత ఎప్పటికీ ఆదిత్యని ఇలాగే ప్రేమగా చూసుకోవాలి. ఆదిత్య, మనం వెళదామా? శాంత, మేము గుడికి వెళ్తున్నాం. అలాగేనండి.
నాకేం వద్దు. ముందుగా ఇవ్వమంటే ఇవ్వలేదు గాని ఇప్పుడు ఇస్తావా? మా నాన్న వచ్చాక మీ అందరి పేర్లు చెప్తా. చెప్తివి గాని ముందుగా పాయసం తిను. వాడు గుడి నుండి వచ్చి ఆ మిగిలిన పాయసం అంతా తింటాడు. అప్పుడు ఈ కొంచెం కూడా దొరకదు. నేను తినను. రంగయ్య, తీసుకెళ్లి అలాగే దాచిపెట్టు. ఆదిత్య రాగానే వాడికివ్వు. అలాగేనమ్మా. బావ ఆఫీస్కి వెళ్ళినట్టున్నాడు. అయితే నేను కరెక్ట్ టైంకే వచ్చాను. అరే, తాయెత్తు ఏమైనట్టు? ఎక్కడైనా పడిపోయిందా ఏంటి? మాంత్రికుడు ఇచ్చినప్పుడు నేను తీసుకున్న షర్టు జోబులోనే వేసుకున్నాను. ఆ తర్వాత వినిపించిన అరుపుకి తాయెత్తును అక్కడే వదిలేసి వచ్చానా? అరే టీను, 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 ఏమైంది టీను? ఎందుకలా పడిపోయావు? పడేసింది కాక, పైనుండి అసలు ఏమీ తెలియనట్టు ఎంత ముద్దుగా అడుగుతున్నా. నేను నిన్ను పడేశానా? నీకు నువ్వే కింద పడిపోతే నేనే నిన్ను కింద నుండి పైకి లేపి కాపాడాను. అందుకు థ్యాంక్స్ చెప్పకుండా నేను పడేశానని అంటావా? నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకున్నావు. అదిగో మళ్ళీ. ఇంతకీ నేను చేసిన తప్పేమిటి? ఏదో ఆలోచిస్తూ ఇక్కడ అటు ఇటు తిరగడం. అటు ఇటు తిరగడం కూడా తప్పేనా? తప్పే. నువ్వలా తిరిగావు కాబట్టే నిన్నే చూస్తున్నా నాకు కళ్ళు తిరిగాయి. అందుకని నేను కింద పడిపోయాను. లేకపోతే నేనంత ఈజీగా కింద పడే రకం కాదు. తెలుస్తూనే ఉంది. అది సరే, తమరు అటు ఇటు తిరుగుతూ అంతగా ఆలోచిస్తున్న విషయం ఏంటో తెలుసుకోవచ్చా? అంత వెటకారంగా అడిగితే నేనేం చెప్పను. పోనీ వ్యంగ్యంగా అడుగుతున్నాను, చెప్పు. నేను చెప్పను. నువ్వు చెప్పకున్నా నాకు తెలుసు. ఆదిత్యకి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని కదూ? అవును టీను, దాని గురించే అప్పటి నుండి ఆలోచిస్తున్నాను. ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏమీ లేదు. షాపులన్నీ తిరిగి ఏది బాగుంటే అది తీసుకుందాం. అలాగే. అమ్మా! భలే 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 నాన్న. ఏంటమ్మా భలే భలే? నడువు విరిగినట్టుగా ఉంది. అమ్మా! నాన్న నాన్న, మళ్ళీ ఒకసారి పడవా? నువ్వు అలా పడుతూ ఉంటే నాకు భలే నవ్వొస్తుంది. నాకిప్పుడు ఓపిక లేదమ్మా. ఈ ప్రోగ్రాం మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందాం. నువ్వు ముందుగా బయటికి వెళ్ళి ఆడుకో, సరేనా? నాకేంటి? ఓ, నువ్వు మళ్ళీ పడితేనే నేను బయటికి వెళ్తాను. అది కాదమ్మా, ఇప్పుడు పడినందుకే నడువు విరిగినట్టుగా ఉంది. మళ్ళీ పడితే కాలు చెయ్యి విరుగుతుంది. నా మాట విని బయటికి వెళ్ళి ఆడుకోమ్మా. నువ్వు మళ్ళీ పడు. ఏంటలా చూస్తావు నాన్న? ఒక్కసారి కింద పడొచ్చు కదా. అరే, నీకు చెప్పడం మర్చిపోయాను తల్లి. నీకోసం స్వీట్లు తెచ్చి రంగయ్యకి ఇచ్చాను. సరే నాన్న, నేను వెళ్ళి ఆ స్వీట్లు తిని వస్తాను. ఏరా అన్నయ్య, నిజంగానే దానికి స్వీట్లు తెచ్చావా? లేదమ్మా, అలా చెప్తే వెళ్ళిపోతుందని చెప్పాను. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? ఈరోజు ఆదిత్య బర్త్డే. వాడు నీ విషెస్ కూడా తీసుకోవాలనుకున్నాడు. పుట్టినరోజు నుండే వీడికి కష్టాలు మొదలు. చెల్లెమ్మా, ఈ ఇంటికి శని పట్టిందని, అది ఆ ఆదిత్య వల్లనేనని మాంత్రికుడు చెప్పాడు. అది పోవడానికి ఈ తాయెత్తు కూడా ఇచ్చాడు. ఇది నువ్వు వాడి కట్టు. ఇక ఈ ఇంటికి ఏ శని ఉండదు. అన్నయ్య, నాకెందుకో ఆ మాంత్రికుడి మాటలు నమ్మబుద్ధి కావడం లేదురా. ఈ శని పట్టింది ఆదిత్య వల్ల కాదనిపిస్తుంది. అంటే నేను నా కూతురు వచ్చినందుకే ఈ ఇంటికి శని పట్టిందంటావా? అయ్యయ్యో, నేను అలా అనడం లేదన్నయ్యా. నేను ఏం చేసినా నువ్వు బావగారు సుఖంగా ఉండాలనే తప్ప నాకు మరే ఇతర ఉద్దేశమూ లేదమ్మా. నువ్వు నన్ను నమ్మితే వెంటనే ఈ తాయెత్తున ఆదిత్యకు కట్టు. అన్నయ్య బాధపడినట్టున్నాడు. సరే, ఈ తాయెత్తుని ఆదిత్యకు కట్టి చూస్తాను. అమ్మో, చెల్లెమ్మ కూడా మారిపోయి
ఆ ఆదిత్యను బాగా చూడటం మొదలు పెడితే నేను నా కూతురు ఇక్కడ నుండి బయటకు వెళ్లాల్సిందే. అంత దూరం రానివ్వద్దు. చూస్తాను. అయినా ఈ తాయెత్తు కట్టిన తర్వాత ఆ ఆదిత్యగాడు ఇంట్లో ఉండాడు. అప్పుడు నేనేంటో చూపిస్తాను. ఆహా, ఈ రాత్రి ఎంత అందంగా ఉంది. నేను మరిచిపోలేని రాత్రి. ఆదిత్యకు మహత్తరమైన తాయెత్తు కట్టిన రోజు. వాడికి వాడి దగ్గరున్న శక్తులకు ఆఖరి రోజు. నన్ను ఈ ఇంటికి అధిపతిని చేసే రాత్రి. నా కూతురుని మహారాణిగా చూపించే రాత్రి. అయ్యో బాబోయ్, నాకేంటి ఇలా కవిత్వం వచ్చేస్తుంది. ఈ సంబరవంత తర్వాత ముందుగా ఆ చెల్లెమ్మ ఆదిత్యగాడికి ఆ తాయెత్తును కట్టిందా లేదా కనుక్కోవాలి. అత్తయ్య, ఇవన్నీ నాకేనా? కాదు, నాకు. అత్తయ్య నా మీద ప్రేమతో చేసింది. అన్నీ నేనే తింటాను, నువ్వు ఒక్కటి కూడా తినొద్దు. సర్లే చెల్లెమ్మ, నువ్వు తిన్న తర్వాతే నేను తింటాను. చెల్లెమ్మ? నీకు చెల్లెమ్మ ఎవరు? అలా పిలిచి అన్నీ తినాలని చూస్తున్నావా? చేసింది ఇద్దరికి. ఇద్దరూ అల్లరి చేయకుండా తినండి. ఆదిత్య, నీకు ఏది తినాలనిపిస్తే అది తిను. అడుగు, నేనే వడ్డిస్తాను. అలాగే అత్తయ్య. ముందుగా గ్లాసులో వాటర్ పోయింది. డాడీ, అత్తయ్య నాకు వడ్డించడం లేదు. అన్నీ ఆ ఆదిత్యకే వేస్తుంది. అత్తయ్యకు నా మీద ప్రేమే లేదు. సింధు, అత్తయ్య చాలా మంచిది. ఈరోజు ఆదిత్య పుట్టినరోజు. అందుకని ఈ ఒక్కరోజే వాడికి వడ్డిస్తుంది. రేపటి నుండి వాడు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతాడుగా. అప్పుడు నువ్వు అత్తయ్య హాయిగా ఉండొచ్చు. పో, నువ్వు కూడా అత్తయ్య పార్టీ. నేను నీతో మాట్లాడను. చెల్లెమ్మా, నేను చెప్పిన పని చేశావా? ఏం పని అన్నయ్యా? దేవుడి దగ్గర పూజ చేసి తెచ్చిన తాయెత్తు ఆదిత్యకి కట్టలేదా? లేదన్నయ్య, ఆ తాయెత్తు కట్టడం నాకు ఇష్టం లేదు. ఆ తాయెత్తు ఎందుకు బాబాయ్? నీ ఆరోగ్యం బాగుండాలని, ఊరిలో మీ అమ్మా నాన్న చెల్లి అందరూ బాగుండాలని. అలాగైతే ఆ తాయెత్తు కట్టత్తయ్యా. అలాగే ఆదిత్య. ఆదిత్య, చూడు నీకోసం ఏం తెచ్చాను. మావయ్య, ఈ సైకిల్ నాకేనా? నీకేరా, నీకోసమే తెచ్చాను. మావయ్య, నాకు సైకిల్ కావాలి. తెస్తానమ్మా, ఇప్పుడే కావాలి. ఆదిత్య, భోజనం చేసావా? చేశాను మావయ్య. దగ్గరుండి అత్తయ్య వడ్డించింది. అయితే ఇంకేమిటి, ఫుల్ హ్యాపీ. వెళ్ళి హాయిగా పడుకో. అలాగే మావయ్య. ఇంకా ఆదిత్య కింద నుండి పైకి రానట్టున్నాడు. అభిరా, అభిరా, ఏంటి అక్కడే ఉన్నావు? లోపలికి రా. నేను లోపలికి రాలేకపోతున్నాను టీను. ఏంటి కథలు చెప్తున్నావా? కథలు కాదు టీను, నిజంగానే. కావాలంటే చూడు. ఆదిత్య, ఎందుకలా ఉన్నా? అభిరా మనల్ని ఎందుకు వదిలేసి వెళ్ళినట్టు టీను? నాకదే అర్థం కావట్లేదు ఆదిత్య. కనీసం మనం గొడవ కూడా పడలేదు. నిన్న పొద్దున్న నీ పుట్టినరోజని తెలిసి చాలా సంతోషంగా ఉన్నాడు. అసలు తను బయటకు వెళ్ళింది కూడా నీ కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకొద్దామనే. కానీ వెళ్ళిన వాడు ఎందుకు తిరిగి రాలేదో అర్థం కావటం లేదు. నాకెందుకో భయంగా ఉంది టీను. అభిరా ఏదైనా ప్రమాదంలో చిక్కుకోలేదు కదా? అలాంటిదేమీ ఉండదు ఆదిత్య. అభిరా గురించి నీకు తెలుసు కదా. ఎటువంటి ప్రమాదం నుండైనా తను బయటపడగలడు. కాకపోతే ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు. తిరిగి వచ్చేస్తాడులే. వచ్చాక తనకు అర్థమయ్యేలా చేద్దాం. ఇంకోసారి ఎప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళడు. ఆదిత్య, సైకిల్ రైడ్కి వెళ్దామా? ఇప్పుడా? అబ్బా ప్లీజ్ ఆదిత్య,
బోర్ కొడుతుంది. అలా కాసేపు సరదాగా షికార్కి వెళ్ళినట్టుగా ఉంటుంది. సరే. అభిరా 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 అభిరా. మంచికి మారు పేరేలే మన హీరో